జూబ్లీహిల్స్ పోలింగ్ వేళ బీఆర్ఎస్ కాంగ్రెస్లు ఎన్నికల కమిషన్ కు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. సుధీర్ రెడ్డి సహా పలువురిపై ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. బూత్ నెంబర్ 42 బృందావన్ కాలనీలో డబ్బులు పంచారని బీఆర్ఎస్ ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలింగ్ వేళ బీఆర్ఎస్ కాంగ్రెస్లు ఎన్నికల కమిషన్ కు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. సుధీర్ రెడ్డి సహా పలువురిపై ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. బూత్ నెంబర్ 42లో బృందావన్ కాలనీలో డబ్బులు పంచారని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలింగ్ వేళ బీఆర్ఎస్ కాంగ్రెస్లు ఎన్నికల కమిషన్ కు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి కిరణ్ అలాగే రాకేష్ ఇద్దరు కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా సాయి కిరణ్ వద్దకు వెళ్దాం. సాయి కిరణ్ చెప్పండి, బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారు అంటూ ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేస్తున్నారని చూస్తూ ఉన్నాం. ఇలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర, అప్డేట్స్ ఏంటి? కవిత, హోరాహోరీగా ఇటు బీఆర్ఎస్ అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు అంటే 1 గంట వరకు 30% నమోదైంది పోలింగ్. అయితే ఒకవైపు పోలింగ్ జరుగుతూనే ఉంది, మరోవైపు రెండు పార్టీలు కూడా అటు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదుల వెలువ జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పైన దాదాపు 50కి పైగా రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్లు ఇచ్చారు. అటు అయితే మొత్తం పోలింగ్కి సంబంధించినటువంటి అన్ని ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరుపుతోంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా బిర్యానీ పొట్లాలలో డబ్బులు పెట్టి పంచుతున్నారనేటువంటి ఆరోపణ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే క్యాడర్ ఉంటారో వాళ్ళంతా కూడా పోలింగ్ బూత్ల వద్దే ఉండి మాగంటి సునీతను కనీసం పోలింగ్ బూత్ వద్ద కూడా రానివ్వట్లేదు అని చెప్పి తాను ఆవేదన వ్యక్తం చేస్తూ కాసేపటి క్రితమే మీడియాతో కూడా మాట్లాడారు. ముఖ్యంగా అటు కాంగ్రెస్ పార్టీ మొత్తం బూత్ల వద్దే టోకెన్స్ ఇచ్చి మరి ఎవరైతే ఓటర్లకు డబ్బులు పంచి ప్రలోభ పెడుతుందని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ చూస్తూ చూడనట్టు చోద్యం చూస్తుంది, కళ్ళు మూసుకొని పోయింది ఎలక్షన్ కమిషన్ అనేటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. సో ఇప్పటికే అటు ఎలక్షన్ కమిషన్ దీనిపైన సివిజిల్ యాప్లో కంప్లైంట్ వచ్చిన వాటన్నింటినీ కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలో ఒక పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అన్ని బూత్లను కూడా క్యాప్చర్ చేసేసి వాళ్ళ అనుచరులంతా కూడా పోలింగ్ను భయభ్రాంతులకు మధ్య చేస్తున్నారు అనేటువంటి సంచలన ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత చేశారు. సో మరి ఇప్పటికీ అటు ఎవరైతే పోలింగ్ జరుగుతుండగా కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇతర ఏరియాల నుంచి అంటే ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధం లేనటువంటి వాళ్ళు ఇతర ఏరియాల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు అనేటువంటి ఆరోపణలు చేశారు. అటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే మల్లు రవి లాంటి వ్యక్తులు ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క కూడా ఇక్కడికి వచ్చి తిరిగారు అనేటువంటి ఆరోపణలు కూడా మాగంటి సునీత చేశారు. సో మరి ఇంత విచ్చలవిడిగా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి ఇక్కడ పర్యటిస్తున్నా కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవట్లేదు, వన్ సైడెడ్గా అధికారం దుర్వినియోగాన్ని చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. సో ఎన్ని జరిగినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటుకు వినియోగించుకోవాలి అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది. సో మరి ఇప్పటి వరకు చూస్తే 1 గంటల వరకు 30% నమోదైంది, మరి ఇప్పుడు 3 కావస్తుంది. సో మరి ఇంకా ఒక 40% పెరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పటికైతే. సో మొత్తం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. 6 గంటల వరకు లైన్లలో ఎవరైతే నిల్చుంటారో వాళ్ళందరికీ కూడా పోలింగ్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ. మరోవైపు కాంగ్రెస్ నేతలే డబ్బులు పంచుతున్నారు అంటూ ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్ చెప్పండి, కాంగ్రెస్ నేతలే జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ డబ్బులు పంచుతున్నారు అంటూ ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారో అప్డేట్స్ ఏంటి? పోటాపోటీగా ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా వరుసగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. ఇప్పటికే 10ల సంఖ్యలో రెండు పార్టీలు కూడా ఒక పార్టీపై ఇంకో పార్టీ ఫిర్యాదులు చేశాయి. అయితే ఈ ఫిర్యాదులను ప్రస్తుతం ఎన్నికల కమిషన్ పరిశీలిస్తూ ఉంది. అయినప్పటికీ రాజకీయ ప్రసంగాలు, ప్రత్యర్థి పార్టీలపైన విమర్శలు మాత్రం అటు కాంగ్రెస్ నుంచి కానీ ఇటు బీఆర్ఎస్ నుంచి మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. కాంగ్రెస్ నేతలు బహిరంగంగా నియోజకవర్గంలో జూబ్లీహిల్స్లో తిరుగుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తూ ఉంది. ఇది సేమ్ టైం బీఆర్ఎస్ నేతలు కూడా నియోజకవర్గంలో తిరుగుతున్నారు, పోలీసులు పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ ఉంది. కాసేపటి క్రితం మాగంటి సునీత పెట్టిన ప్రెస్ మీట్ కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఏ విధంగా మీడియా సమావేశం పెట్టి విమర్శలు చేస్తారంటూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మాగంటి సునీత పైన ఎన్నికల కమిషన్కు కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి మాగంటి సునీత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఓటర్లను ప్రభావితం చేసే విధంగా
బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్నట్టు కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ ఉంది. తాము చేసిన పనులనే కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ ఉద్దేశపూర్వకంగా సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇదే విధంగా నేతల యొక్క విమర్శలు ప్రతి విషయాలు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి చూస్తున్నాం, ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటారు ఎన్నికల కమిషన్కు. ఆ తర్వాత మీడియా ముందు మాట్లాడుతున్నారు. బహిరంగంగా సంబంధించి కొంతమంది నేతలు బహిరంగంగా తిరగడం పట్ల రెండు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. రెండు పార్టీలు కూడా ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా కావడంతో ఖచ్చితంగా గెలవాలనే కసితో రెండు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పోలింగ్ ముగిసే వరకు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.